అందరికి నమస్కారం. ఎపిసోడ్ 40 రివ్యూకి స్వాగతం. సో 40 డేస్ కంప్లీటెడ్. సో వైల్డ్ కార్డ్స్ రాకముందు మీ టాప్ 5 ఎవరు, వైల్డ్ కార్డ్స్ వచ్చాక మీ టాప్ 5లో ఏమైనా చేంజెస్ జరిగినాయా అర్జెంట్గా కమెంట్ చేసేయండి. సో చూద్దాం మీ ప్రిడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది. అండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్సీ టాస్క్తో స్టార్ట్ చేశారు. సో ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు మనం అప్రిషియేషన్స్ ఇద్దాం. సుమన్ గారు అండ్ గౌరవ్ బిగ్ కంగ్రాచులేషన్స్, కెప్టెన్స్ అయ్యారు ఇద్దరు. అండ్ నిఖిల్ కూడా అప్రిషియేషన్. ఒక ఏమంటారు, ఈజీ వే తీసుకునే ఆప్షన్ ఉన్నా తను లేదు, నేను హార్డ్ వే తీసుకుంటా, బ్యాటిల్ చేస్తా, అంటే టఫ్ కాంపిటీషన్ తీసుకుని నేను గెలిచి చూపిస్తా అనే ఒక కైండ్ ఆఫ్ స్పోర్టివ్ స్పిరిట్తో గేమ్ ఆడారు. సో అప్రిషియేషన్స్ ఫర్ దట్. అండ్ ఇంకోటి, అంత అప్రిషియేషన్ కాకపోయినా మాధురి గారికి ఈరోజు ఆయిషా చేసిన బ్లండర్కి ఆవిడ నార్మల్ ఆవిడకున్న ఆరానో లేకపోతే ఆవిడకి గొడవ పెట్టుకోవాలి, నాకు గొడవ కావాలి అనే దాని క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ఆవిడ ఈరోజు కొంచెం ఆయిషాని సపోర్ట్ చేయడమో లేకపోతే కొంచెం కామ్ అయ్యారు. సో ఫర్ దట్ అప్రిషియేషన్స్. సో ఇలాగే మెయింటైన్ చేయండి. మళ్ళీ ఈ పాయింట్ని మళ్ళీ రేపు ఎల్లుండో లేపేసి మళ్ళీ గొడవలు పెట్టుకోద్దండి. సో ఇదే బాగుంటుంది మీకు. సో ఇలా కొంచెం హుందాగా బిహేవ్ చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్లోకి వెళ్తే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఉన్న 6 మెంబర్స్, నిఖిల్ని పక్కన పెట్టి మిగతా 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సుమన్ గారిని ఇంక్లూడెడ్, ఆ 6 మెంబర్స్ని 2 మెంబర్స్ పేర్స్ కింద డివైడ్ చేశారు. టాస్క్ ఏంటంటే అక్కడ లోపల ఉన్న కాఫిన్లో ఒక పర్సన్ ఉంటారు, బయట ఉన్న వాళ్ళు అదే చూసారు కదా గేమ్, బాక్స్లో కోడ్ ఉంటుంది, అది కనుక్కోవాలి, లోపలికి వెళ్ళి ఆ పర్సన్ రిలీజ్ చేసి ఇద్దరు వచ్చి బెలగొట్టాలి, అంతే టాస్క్. సో ఇందులో ఈ టాస్క్లో మన అదృష్టం ఎంత ఉంది అంటే అసలు బయట జనాలందరూ మాకు వేరే వాళ్ళు వద్దు వద్దు అని ఎక్కువ అనేసుకున్నట్టున్నారు. కానీ పాపం, నాకు పాపం అనిపించింది. కానీ ఈ గేమ్ మాత్రం సుమన్ అండ్ గౌరవ్ అసలు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. ఎందుకంటే ఫస్ట్ ఆయేషా లోపలికి వెళ్ళింది, ఫస్ట్ కోడ్ తెలుసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ లాక్ తీయడం ఎలాగో తెలియక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అంక క్లారిటీ రాక అటు ఇటు తిరుగుతున్నారు. సరే పోన్లేండి, ఇంకా ఆయిషాది మాధురి గారిది, ఆయిషా ఇంకా బ్లండర్ చేసింది అయిపోయింది అనుకున్నా, సెకండ్ వెళ్ళింది ఎవరు, శ్రీనివాసే లోపలికి వెళ్ళడం, రమ్య కరెక్ట్ టైంలో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పలేకపోవడం, అంటే తను నాక్ చేయట్లేదు, తను వాకీ టాకీలోనే నేను ఇక్కడ ఉన్నా సెంటర్లో ఉన్నా అని చెప్తున్నారు. కానీ శ్రీనివాస్ ఏంటంటే అసలు వినిపించుకోవట్లా. తనకి ఏంటంటే నాకు అర్థమైపోయింది ఇక్కడే ఉన్నా అని చెప్పేసి తను స్టక్ అయిపోవడం. అసలు లాస్ట్లో ఫ్లూక్లో అసలు సుమన్ ఈ టాస్క్ బిగ్ బాస్ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ఫాలో అవ్వకుండా ఎవరైనా గెలిచారంటే అది సుమన్ గారు అండ్ గౌరవ్ గారే. అసలు వాకీ టాకీ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి అర్థం కాల, అసలు బాక్స్ ఆ పైన ప్యాటర్న్ చదివి ఓపెన్ చేయాలనేది పాటించలా, ఏది ర్యాండమ్గా అదా ఇదా అని చెప్పేసి గౌరవ్ ఓపెన్ చేస్తుంటే అదృష్టశాతం థర్డ్ పొజిషన్లో ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళగానే కోడ్ తెలుసుకుని వెంటనే లాక్ ఓపెన్ అయిపోయింది, బయటకు వచ్చారు. అస్సలు ఈరోజు మాత్రం అంతే, అదృష్టం ఒకసారి మనం అనుకుంది అంటే ఇంక మనం ఏం చేయలేము, అన్నీ అలా కలిసి వచ్చేస్తాయి అంతే. కానీ అంతే, అక్కడి వరకు రావడానికి వాళ్ళు కష్టపడ్డారు, అక్కడ వాళ్ళకి అదృష్టం హెల్ప్ చేసింది, కెప్టెన్స్ అయ్యారు అని అనుకున్నాం. అంటేనే మన బిగ్ బాస్ గారు లేదా అంత ఈజీ కాదమ్మా, నిఖిల్ ఉన్నాడు కదా ఇంకా గేమ్లో ఉన్నాడని చెప్పేసి అప్పుడు బిగ్ ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్ ఇచ్చారు. ఈ ట్విస్ట్ ఇచ్చే ముందు ఇంకొంచెం మనం మాట్లాడుకోవాల్సింది మాత్రం ఇక్కడ ఈ గేమ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఆయిషా గారి గురించి. నిన్నే మనం అనుకున్నాం ఎంత స్ట్రాంగ్ అండి, ఎమోషనల్ షిఫ్ట్లో అవన్నీ చాలా స్ట్రాంగ్ అని చెప్పి అనుకున్నాం, కానీ మరీ ఇంత స్ట్రాంగ్ అని అనుకోలేదమ్మా నేను. అసలు ఆవిడ ఏంటి, అసలు బయటకు వచ్చేసి ఆవిడనాడు కొట్టేసుకోవడం ఏంటి, ఆ దొల్లేయడం ఏంటి, ఒక చిన్నపిల్లలాగా అసలు ఏదో చిన్నపిల్లలు స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు కింద పడి దొల్లేస్తారు చూడండి, అసలు అలా దొల్లేస్తుంది అమ్మాయి. అంత దొల్లేసి ఇంకా నేనేమనుకున్నా, సరే ఇంత హట్ అయిపోయారు కదా, ఓకే ఒక 1-2 అవర్స్ అయినా కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటారు, సరే లో అయిపోతారు అనుకుంటే బయటకు వచ్చేసి నవ్వేస్తూ వచ్చేయండి అయిపోయింది, ఇంకా అయిపోయింది దులిపేసుకుందా అని చెప్పేసి మళ్ళీ మాధురి గారు వచ్చి కూర్చోగానే ఆవిడ ఏడ్చారని చెప్పి మళ్ళీ ఏడ్చేసి మళ్ళీ వెంటనే లేదు నేను హ్యాపీ, ఐఎమ్ వెరీ గుడ్ అని చెప్పి. అసలు ఈరోజు నేను చూశానండి, చంద్రముఖి సినిమాలో కన్నా రియల్లో ఉంటే ఇలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అసలు వెంటనే చంద్రముఖి లోపలికి దూరేసి ఫుల్ గొడవ జరిగిపోతుంది, వెంటనే వెళ్ళిపోయి ఆయుష వచ్చేసి అసలు సూపర్ అండి నేను ఆడేస్తానండి అని చెప్పేసి అదొక రకం. అసలు స్ప్లిట్ పర్సనాలిటీ అనమాట ఈరోజు ఆయుష మాత్రం. నాకైతే కంగారు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, ఇలాగైతే రేపు పొద్దున్న ఏదైనా ఈ షోలో తేడాలు జరిగే ఆప్షన్ ఏమంటారు
ఆయిషా గారు మాత్రం ఎక్స్పెక్టర్ ఏదో ఒక విషయంలో చాలా కొంచెం లైన్ క్రాస్ అయితే మామూలుగా ఉండదు, ఇంకైతే అర్థమైంది. సో ఆవిడ మాత్రం అదనమాట. సో మీకేమనిపించింది? మీకు కూడా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ, ఆ చంద్రముఖి అవతారం మీకు కనపడిందా లేదా అనేది కమెంట్ చేసి చెప్పండి. కానీ ఇంతలా జరుగుతున్న మాధురి గారికి లోపల నుంచి గెలిచే గేమ్ను పాడు చేసిందని చెప్పి ఎంత కోపం ఉన్నా ఆవిడ ఏడిచారు తప్ప ఇంకా ఆయిషాని ఇంకా ఏడిపించాలనుకోలేదు. ఏడిపించుంటుంటే ఇంకా అది వేరే లెవెల్లో వెళ్ళిపోయిందండి. అసలు పాప అమ్మ అలా దొల్లు ఎడుతుంటే ఏంటి ఈవిడ ఇలా చేస్తున్నారని చెప్పేసి బ్యాడ్ అయ్యేవారు. కానీ ప్రాపర్గా ఆడారు ఈరోజు మాత్రం. సో అది అయిన తర్వాత ఇంకా నిఖిల్కి ఆప్షన్ ఇచ్చారు. నిఖిల్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే చెప్పినట్టు స్ట్రాంగ్ ఆప్షన్నే తీసుకున్నారు. నేను తినతోనే ఆడతాను కెప్టెన్సీ అని చెప్పి మన గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో సుమన్ గారు అఫీషియల్లీ కెప్టెన్ అయిపోయారు. ఇంకా అందరూ ఫుల్ హ్యాపీ, మా సుమన్ అన్న అయిపోయాడు అని చెప్పేసి ఫుల్ హ్యాపీ. తర్వాత మా గౌరవ్తో ఆ కెప్టెన్సీ టాస్క్ ఇంకా అది పెట్టకముందు అదే నైట్ అయిపోయింది, అందరూ పడుకున్నారు. పొద్దున్న లేచిన తర్వాత ఫస్ట్ వచ్చి మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్ది ఒకసారి డిస్కస్ చేసుకోవాలి మనం. ఇమాన్యుయల్ గారిది ఏంటంటే బర్నీ గారితో ఒక చిన్న రిఫ్ట్, పెద్ద గొడవేం కాదండి. బర్నీ గారు ఏమంటారంటే మీకన్నా పెద్ద బాండ్ మాదే, మీరు అమ్మ అమ్మ అని చెప్పి. ఇమాన్యుయల్ పాయింట్ ఏంటంటే అమ్మ అమ్మ అనేది ఆయన సెటారికల్ వేలో చెప్తున్నారు. అంటే నేను సంజన గారిని అమ్మ అనేది ఏదో సెటారికల్గా, మాది పెద్ద బాండ్ ఏం కాదు, నేను కూతురు అని చెప్పి తనుజ అని ఏదైతే అంటున్నాను అదే పెద్ద బాండ్, మాదే పెద్ద రిలేషన్షిప్. కానీ ఇప్పుడు నేను ఆ అమ్మాయిని నేను కూతురు అని అంటే బర్నీ గారికి ఇప్పుడు తగిలిన దెబ్బల వల్ల, బయట నుంచి వచ్చిన ఇన్పుట్లు వీటి వల్ల, ప్లస్ తనుజ కూడా నాన్న అనేది వద్దు బర్నీ సార్ అంటుంది కాబట్టి ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి నువ్వు అసలు తనుజ దగ్గరికి వెళ్ళి మీ కూతురు అలాంటి మాటలు మాట్లాడద్దు, నువ్వు అసలు కూతురు అని పిలవద్దు అంటే ఇమాన్యుయల్ ఇప్పుడు వరకు పిలిచి అలవాటైంది కాబట్టి వెంటనే కూతురు అనుకుంటే తనుజ అన్నాం కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎక్స్ప్లెనేషన్ అవుతున్నప్పుడు సడన్గా అబ్రప్ట్ కట్ అయ్యి బర్నీ గారు ఏం మాట్లాడారంటే, ఒకవేళ ఇంట్లో ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేరు, ఓన్లీ హెల్ప్ చేసే ఆప్షన్ కానీ పవర్ కానీ ఓన్లీ నీ దగ్గర ఉంటే, నేను అప్పుడు డేంజర్ పొజిషన్లో ఉంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అడిగారంట. సో ఇక్కడ ఇమాన్యుయల్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా నా దగ్గర పవర్ అస్త్రం ఉంది కదా, సో ఈయన ముందే కర్చీఫ్ వేసేసుకొని నా దగ్గర మాట తీసేసుకుందామని ముందే ప్లాన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి సంజన గారి దగ్గర అనగానే సంజన గారు అయ్యయ్యో నేను అసలు ఇంత దూరం ఆలోచించలేదే, గేమ్లో ఇంత ఆలోచించాలా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నాకు కర్చీఫ్ వేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఆవిడ కూడా మాట్లాడారు. సో ఇమాన్యుయల్ పాయింట్ ఏంటంటే బర్నీ గారు గేమ్ ఆడుతున్నారు నాతో, నా దగ్గర పవర్ అస్త్రం ఉంది కాబట్టి కర్చీఫ్ వేసేసుకోవడానికి నాతో మంచిగా ఉండని ట్రై చేస్తారు ఇప్పుడు అన్నట్టు ఇమాన్యుయల్ పాయింట్. ఇప్పుడు సంజన గారు తెలివిగా వాడించేసుకుంటారా ఆవిడ కోసం అనేది చూడాలి. ఇప్పుడు ఆవిడకి ఆ పవర్ ఉంది, ఎందుకంటే ఆవిడ ఇప్పటి వరకు దాని గురించి ఏం ఆలోచించలేదు. మనం కూడా మర్చిపోయాం అనుకోండి. అసలు సడన్గా ఈ బిగ్ బాస్ ఏమంటారు మన వైల్డ్ కార్డ్స్కి ఇన్ని పవర్స్ ఇచ్చి పంపిస్తే ఆ ముందు వారంలో జరిగిన పవర్ అస్త్రం ఒక టాస్క్ జరిగింది, అది గెలిచారనేది కూడా నా మైండ్లోంచి పోయింది. సో ఈరోజు మళ్ళీ ఆ డిస్కషన్ వచ్చింది. సో మన హౌస్ మేట్స్ దగ్గర కూడా ట్రంప్ కార్డ్ ఉంది, ఓన్లీ వైల్డ్ కార్డ్స్ దగ్గర కాదు. సో అది ఎప్పుడు ఎలా అనేది ఇమాన్యుయల్ అన్నట్టు బిగ్ బాస్ గారు ఆడిస్తారు, మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలని వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మోస్ట్లీ అదే అవుతుంది. సో చూద్దాం అది ఎప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ వర్షన్లో బర్నీ గారు వచ్చి పవర్ అస్త్ర కోసం గేమ్ ఆడుతున్నారు, ఆయన మూవ్స్ స్టార్ట్ చేస్తారు అని చేసి మన ఇమాన్యుయల్ అన్నారు. సో అక్కడ ఇమాన్యుయల్ అండ్ బర్నీ గారు కూడా ఇప్పుడు ప్రాపర్ రిలేషన్షిప్ కాకుండా ఒక గేమ్ పర్స్పెక్టివ్లో ఎదురు గురించి ఆలోచించుకుంటున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో అదొక డిస్కషన్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆయిషా గారు అండ్ రమ్య గారు అసైన్మెంట్ ఏంటంటే ఏదైతే 2 జంట పక్షులు ఉన్నాయో, 2 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడగొట్టాలి, అంతే వాళ్ళ టార్గెట్. ఆయిషా గారు అన్నీ చేస్తున్నారు, దాంతోపాటు ఈ అసైన్మెంట్ కూడా కొనసాగిస్తున్నారు ఇంట్లో. ఈరోజు అయితే మొన్న రమ్య గారు చేశారు కదా, మొత్తం ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళారు కదా, ఈరోజు ఆయిషా గారు డ్యూటీ ఎక్కారనమాట. ఫస్ట్ కళ్యాణ్తో వచ్చి అసలు లాండ్రీలా వాళ్ళ బట్టలు మీరు ఐరన్ చేయడం ఏంటి, అసలు మీరు మీకోసం వచ్చారా వాళ్ళ కోసం వచ్చారా, ఇలాంటి ఎవరైనా చేస్తారా, నాది నేను చేసుకుంటానంటే పక్కోడు కూడా చేయడం ఏంటి అని చెప్పేసి మొదలెట్టి అసలు నీకు అర్థమవుతుందా, అసలు ఏంటి మీ గేమ్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు మీరు, నేను ఎంత చెప్పినా వేస్టే, అసలు నేను ఎక్కువ మాట్లాడితే మరీ ఎక్కువ చెప్పేస్తాను నేను అని చెప్పేసి లేచి వెళ్ళిపోయారు. సో ఇక్కడ కళ్యాణ్కి అర్థం కావట్లేదు కూడా. కళ్యాణ్ ఏంటి ఇప్పుడు నేను తనుజ బాండ్ అంత బ్యాడ్గా వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిపోయింది.
ఇప్పుడు దాన్ని కళ్యాణ్ ఏం చేస్తుంది, ఎందుకంటే కళ్యాణ్ ఒక సైడ్ నుంచి తనుజ వాయించేస్తుంది. అన్ని నువ్వు నువ్వు వాళ్ళతో బాగానే ఉంటున్నావు కదా, వాళ్ళతో తిరుగుతున్నావు కదా, నన్ను పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి అటు నుంచి తనుజ వాయించేస్తున్నారు. ఇటు నుంచి ఆయేష అండ్ రమ్య సందు దొరికినప్పుడల్లా మీరు మీకోసం ఆడుకోవట్లేదురా, వాళ్ళ కోసం వచ్చారు మీరు ఆడడానికి అని చెప్పేసి వీళ్ళు మొదలెట్టేస్తున్నారు. సో ఇక్కడ కళ్యాణ్కి ఇక్కడ ఒక స్ట్రోక్. తర్వాత మన ఆయేష గారు సామాన్లు కడుక్కుంటుంటే పొద్దున్న నేను వచ్చి కడిగేటప్పటికి సోపుగా ఉంది, మొత్తం కడగరా మీరు అని చెప్పేసి మళ్ళీ అక్కడ పాయింట్ రేస్ చేస్తారు. ఇది ఎవరికి? రీతుకి రాగానే రీతు పాపం నార్మల్గానే అది ఏమైంది అంటే సోప్ ఉందా ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఏదో స్టార్ట్ చేయగానే అది ఇది కూడా చూసుకోరా మీరు, అమ్మాయిలే కదా మీరు, ఇంట్లో ఈ మాత్రం శుభ్రంగా ఉండలేరా, అది ఇది అని చెప్పేసి ఇంకా ఆయేష మొదలెట్టేసి ఇంకా అది ఏ రేంజ్ వరకు వెళ్ళిపోయిందంటే ఆయేష ఇంకా అసలు ఫుల్ ఇంకా వన్ సైడ్ తెలిసిందే కదా, ఆయేష ఇంకా పక్కల మాటలు ఎండాలు ఉండవు, ఒకసారి ఏదైనా ఫిక్స్ అయిపోతే ఇంకంతే, ఇంక ఫుల్ వాయించేస్తుంటే రీతు కూడా అసలు అలా మాట్లాడుకో అది ఇది నేను చెప్పేది విను అని చెప్పేసి అంటే వినట్లేదు. అక్కడ గొడవ జరిగింది. ఈ గొడవలో పవన్ వచ్చి ఇంటర్ఫియర్ అయినప్పుడు మళ్ళీ పవన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. పవన్ వచ్చి ఏమన్నారు, అది తన ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళింది, తన ప్లేట్ ఇదే అండ్ అది నేను కూడా కడిగాను మధ్యలో సామాన్లు, ఒకవేళ నేను కడిగినప్పుడు ఏమైనా ఉండిపోయిందేమో అని చెప్పి అడగడానికి వచ్చాను అనగానే ఇంకా అసలు నువ్వు ఎందుకు వచ్చి ఈ మ్యాటర్లోకి, అసలు నువ్వు ఎందుకు వచ్చి, అసలు నీకు సంబంధం ఏంటి ఈ మ్యాటర్లో? ఆయేష పాయింట్ ఏంటంటే అసలు పవన్ ఎప్పుడు దొరికినా అదే రీతు విషయంలో ఎక్కడ దొరికినా నేను ఇంకా చీల్చి చెండాడేస్తాను. ఇందులో మన గౌరవ్ గారికి అసలు ఆయనకి ఏం తెలియదండి పాపం. అసలు గౌరవ్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వచ్చేసి అమ్మాయిల మధ్యలో దూరతం ఏంటి బాస్ అని చెప్పేసి పవన్ అనగానే ఇంక పవన్కి గౌరవ్ మీద కోపం వచ్చింది. మా గౌరవ్ గారేమో సర్లే ఇవన్నీ మనకి ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఆయుష నువ్వు టీ తాగుతావా, నేను టీ పెడుతున్నా, నీకు టీ కావాలని చెప్పేసి వెళ్ళిపోయి ఆయన టీ పెట్టుకుని జాగ్రత్తగా ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. ఇందులో ఆయుష గారు పవన్ గారు ఇంకా అయితే పవన్ కూడా ఇంకా ఈరోజు నేను కాదమ్మా, నేను సపోర్ట్ చేయట్లేదమ్మా, నా గురించి అడగడానికి వచ్చానమ్మా అని చెప్పి ఎంత ఇచ్చినా ఆయుష మాత్రం ఒకటే పాయింట్, నువ్వు ఆ అమ్మాయి గురించి, అమ్మాయిని ఎవరేమన్నా నువ్వు వచ్చేస్తున్నావు, వెంటనే నువ్వు లేచి వచ్చేస్తున్నావు, నీకేం నువ్వు ఆడుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా వాయించేస్తున్నారు. అదే కానీ ఓకే అంటే ఇంక మనం ఏం చెప్పగలం అది. కానీ పవన్ అది మనం నేను చెప్పుకున్నట్టు పవన్ స్టాండ్ తీసుకుని జాగ్రత్తగా లేదు ఇది ఉంది, మేమిద్దరం ఇలాగా తన గురించి ఏమన్నా నేను వచ్చి మాట్లాడతా, మీరు ఏమనుకుంటే అది అనుకోండి, కొంచెం బోల్డ్ స్టాండ్ లేకపోతే స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి. ఇట్స్ హై టైం. ఎందుకంటే కళ్యాణ్ అండ్ తనూజ మధ్యలో మనకు అది అర్థం కావట్లేదు. తనూజకి కళ్యాణ్కి వాళ్ళు కలిసి ఉందాం అనుకున్నారా, ఫ్రెండ్సా ఏంటి, వాళ్ళు అసలు స్టేటస్ ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు స్టాండ్ తీసుకుంటారా, మొత్తానికి దూరం వెళ్ళిపోతారా అనేది వాళ్ళ విష్. కానీ ఇక్కడ పవన్ రీతు ఉండాలి, కలిసి ఉండాలి అనుకుంటున్నప్పుడు కొంచెం ఎవరైతే రమ్య అండ్ ఆయేషకి స్ట్రాంగ్గా మొహం మీద చెప్పగలగాలి, సరే ఏదైతే అది అవుద్ది, నేనైతే ఇంతే, నా నేచర్ ఇంతే. పవన్ చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే నా నేచర్ ఇంతే, నాకు ఈ అమ్మాయి నచ్చింది, లేకపోతే నేను ఎంత ఫ్రెండ్ గానో లేకపోతే ఏదైనా ఏ రిలేషన్షిప్ అయినా నేను తనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, సో నేను ఇలాగే సపోర్ట్ చేస్తా, అదేనా చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. నేను అసలు చేయట్లేదు, తన గురించి నేను ఆలోచించట్లేదు అంటూ తనకు జరిగే గొడవలన్నిటిలోనూ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అది ఇంకా తేలని విషయం. సో ఇట్స్ హై టైం ఏదో ఒక స్టాండ్ తీసేసుకోండి. పవన్కి మాత్రం అదే చెప్పేది, అటా ఇటా అది చూస్తే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈరోజు చూడండి రీతు కెప్టెన్సీ ఆ బోర్డు రాగానే 6th వీక్లో వాళ్ళిద్దరు ఫోటో ఉన్నది, 7th వీక్లో రీతు అండ్ పవన్ కెప్టెన్స్ అని చెప్పేసి ఎంత ముచ్చటగా చెప్పుకుంటున్నారో. ఓకే అది అది మళ్ళీ అది గేమ్ గురించి అంటారేమో అని, ఇంకా వాళ్ళిద్దరికి అది ఉన్నప్పుడు చెప్పుకోవాలి, చూడాలి అది ఏమవుతుంది అనేది. సో అక్కడ అది జరిగింది. తర్వాత మనకి అంతే, నెక్స్ట్ మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, సో ఎవరిని కెప్టెన్ చేయాలి అనే టాస్క్ స్టార్ట్ అయింది. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు గౌరవ్ అండ్ నిఖిల్ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఒకవేళ నిఖిల్ మన సుమన్ గారిని తీసుకుని ఉంటే టాస్క్ మాత్రం డిఫరెంట్గా ఉండేది, ఈ టాస్క్ మాత్రం పెట్టేవారు కాదని అనుకుంటున్నా. ఎందుకంటే అది మరీ అన్ఫేర్ అయిపోద్ది, అప్పుడు బిగ్ బాస్ మనం తిట్టుకుంటాం, బిగ్ బాస్ మరీ అంత తిట్లు తినాలనుకోరు కాబట్టి వేరే టాస్క్ పెట్టేవారేమో. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు పక్కా పర్సనాలిటీస్ కాబట్టి సో ఈ టాస్కే కరెక్ట్ అని చెప్పేసి పెట్టారు. టాస్క్ మాత్రం చాలా బాగుంది, బాగా సెట్ చేసుకున్నారు. ఇక్కడ మేజర్ మిస్టేక్ నేను చూసిన దాంట్లో, జనాలు అన్న దాంట్లో కూడా ఏంటంటే షూ సెలెక్షన్ అనేది మేజర్ పార్ట్ కింద అనిపించింది. ఎందుకంటే గౌరవ్ షూ మాత్రం చాలా చాలా తెలివిగా తను వేసుకున్న షూ సోల్ చూసారంటే అది తను నుంచున్నప్పుడు తనకు అది గ్రిప్ ఇస్తుంది. కానీ నిఖిల్ వేసుకున్న షూ అసలు గ్రిప్ లేదు, అది ఒక ప్లెయిన్ షూ అది ప్లస్ అది డైరెక్ట్ కాలుకి ఇంపాక్ట్ అవుతుంది. ఆ కర్రకు నుంచున్నప్పుడు కర్ర కుచ్చుకుంటుంది కాళ్ళకి,
అది ఎంతసేపు బేర్ చేయగలరు, అంత వెయిట్ చేతుల్లో పెట్టుకొని మన బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద నిలబడాలి. సో కింద నుంచి ఆ సోల్ సపోర్ట్ అది లేకపోవడం కూడా చాలా పెద్ద మైనస్. దాంతోపాటు గేమ్ ఎలా నడిచిందో కూడా చూసాం. అసలు తనుజ గారు ఎవరికి సపోర్ట్ నాకు ఇంకా క్లారిటీ లేదు, కానీ ఆవిడ ఫేర్ ఆడాను అనుకుంటున్నారా లేకపోతే గౌరవ్ సపోర్ట్ నాకు తెలియదు, కానీ ఆవిడ పిలిచిన పేర్లు ఫేర్ అని అనిపించినాయి. అటు అటు ముగ్గురు ఇటు అలాగే పిలిచారు, కానీ మోస్ట్లీ అందరూ వచ్చారు. గౌరవ్కి ఓన్లీ ఇమాన్యుయల్ అండ్ శ్రీనివాస్ అయ్యి వేశారు. మిగతా ముగ్గురు వచ్చి తినకే వేశారు. ఎవరికి మన నిఖిల్కి బ్యాగ్స్ వేశారు. దాంతో ఆబ్వియస్ నిఖిల్ ఇంకా చేయలేకపోయారు, హ్యాండిల్ చేయలేకపోయారు. నిఖిల్ పాయింట్ ఏంటంటే అక్కడ నిఖిల్ ఏమనుకున్నారు, ఆయిష విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఆయిష కూడా బ్యాగ్స్ పెడుతూ నేను బ్యాలెన్స్ చేయడానికి పెడుతున్నా అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ ఆల్రెడీ గౌరవ్కి 4 బ్యాగ్స్ 5 బ్యాగ్స్ ఉన్నాయి. మీరు అదేదో ఇక్కడ బ్యాలెన్స్ చేయకుండా అటు వేసి ఉంటే గేమ్ అటు కంప్లీట్ అయిపోయేది కదా ఫాస్ట్గా, ఒకవేళ నిఖిల్ని సపోర్ట్ చేయాలనుకుంటే. అని నాకు తెలిసి ఆయిష కూడా నిఖిల్ని సపోర్ట్ చేయాలని లేదేమో, గౌరవ్ కోసం సపోర్టే, అందుకే ఇటు బ్యాగ్ చేశారు. అది శ్రీనివాస్ అయ్యి మాత్రం చాలా మళ్ళీ చెప్పారు. మరి మన శ్రీనివాస్ ఆత్రేయ మాత్రం పాయింట్ ఏంటంటే గౌరవ్ని నిఖిల్ని మాత్రమే నమ్మగలం. అంటే నిఖిల్తో మాట్లాడుతున్నారు కాబట్టి గౌరవ్ అండ్ నిఖిల్ మీ ఇద్దరినే నేను నమ్ముతా. సాయి చెప్పేదండి, నేను ఫేర్గా లేకపోతే ఒక గేమ్లో దేని గురించి అయినా నమ్మాలి అంటే నేను ఓన్లీ గౌరవ్ అండ్ నిఖిల్ నమ్ముతాను, మిగతా ఎవరిని నేను నమ్మను. నిఖిల్కి ఇచ్చిన సజెషన్ కూడా ఏంటంటే, సాయి నువ్వు ఓన్లీ ఫైర్ స్టామ్లోనే నమ్ముకో, హౌస్మేట్స్లో నమ్ముకోకు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నీకైతే సపోర్ట్ చేయరు. ఇంట్లో 70% సపోర్ట్ ఉంది నిఖిల్కి అంటున్నారు, కానీ ఆ 70% ఎవరనేది కూడా చెప్పుకుండాల్సింది. సాయి ఏంటంటే ఆ 30%లోనే జనాల్ని పిలవడం వల్ల నీకు బ్యాగ్స్ పడిపోయినాయి, కానీ ఆ 70%లో వచ్చి ఉంటే గౌరవ్ దగ్గర ఉండే బ్యాగ్స్ అన్ని గౌరవే ఓడిపోయేవాడు అన్నట్టు చెప్పారు. కానీ క్లియర్గా నాకైతే గౌరవ్ మీద అంత నెగిటివిటీ ఎవరికి ఉంది అని అయితే నాకు అనిపించట్లా. కానీ ఫైర్ స్టామ్లో అయితే ఉంది. ఫైర్ స్టామ్లో ఉన్న నెగిటివిటీ ఏంటంటే మనం డిస్కస్ చేసుకోవాలన్నా, మనం ఏం పాయింట్స్ మాట్లాడుకోవాలన్నా ఒక గ్రూప్ కింద మాట్లాడాలి అంటే మనకు అసలు గౌరవ్ ఎప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్లో రావట్లేదు. అతను మనం మాట్లాడేది కూడా అర్థం కావట్లేదు. ప్లస్ తనకి దాని డిసిషన్స్ చెప్పేసి కొంచెం చైల్డిష్గా చేస్తున్నాడు అనేది ఏదో ఉన్నట్టుంది. సో దానివల్ల వాళ్ళు మనకి గేమ్లో తన వల్ల పెద్ద సపోర్ట్ ఉండదు, మనకి నిఖిలే బెస్ట్ అని చెప్పేసి ఫైవ్ స్టామ్ టీం అనుకుని ఉండొచ్చు. కానీ హౌస్ మేట్స్లో మాత్రం గౌరవ్కి కొంచెం సపోర్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ అంత జెల్ అవ్వట్లేదు హౌస్ మేట్స్తో గౌరవ్ అయినంత. ఎందుకంటే గౌరవ్ ఆ తెలుగు నేర్చుకోవడం గురించి ఏమో కానీ, లేకపోతే అందరితో మాట్లాడే విధానం కానీ అన్నిట్లోనూ బాగా జెల్ అవుతున్నారు. సో అది ఈరోజు గేమ్ టాస్క్ స్ట్రాటజీయా లేకపోతే తనూజ అలా పిలిచిందా అని నాకైతే అర్థం కాలేదు, కానీ గౌరవ్కి మాత్రం సపోర్ట్ బాగానే ఉంది ఇంట్లో. సో ఆయన గెలిచారు, నిఖిల్ గారు ఓడిపోయారు. కానీ ఇద్దరు కౌగులించుకున్న స్పోర్టివ్ స్పిరిట్. దీంట్లో మాత్రం ఇద్దరిని ఒప్పుకోవాలి, ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. నిఖిల్ కూడా అంతే స్పోర్టివ్గా ఆడారు అండ్ గౌరవ్ కూడా చాలా స్పోర్టివ్గా ఆడారు. సో అది మాత్రం బాగా నడిచింది. అండ్ లాస్ట్లో కెప్టెన్స్ అయిపోయిన ఇద్దరు, మా ఆయిషాకి బెడ్ లేదు కాబట్టి ఈసారి కెప్టెన్ రూమ్ని మేము త్యాగం చేస్తున్నాం, ముగ్గురు అమ్మాయిలు ఎవరైనా మా కెప్టెన్ రూమ్ తీసుకోండి, మేము బయట వాళ్ళు వదిలేసిన బెడ్ మేము స్వాప్ చేసి మేము యూజ్ చేసుకుంటాం అన్నట్టు డిసిషన్ తీసుకున్నారు. సో అక్కడితో మన ఎపిసోడ్ ఎండ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సిందో లేకపోతే చెప్పాల్సింది ఏంటంటే, ఇందులో టాప్ 5 క్యాండిడేట్స్ ఒకవేళ వైల్డ్ కార్డ్లో వాళ్ళు ఇంకా రాకపోయిందంటే, వైల్డ్ కార్డ్స్లో వాళ్ళని ఇగ్నోర్ చేస్తే మిగతా హౌస్ మేట్స్లో మీకున్న టాప్ 5 ఎవరు, ఎందుకు, వాళ్ళకున్న బెస్ట్ క్వాలిటీ అది మీరు పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఇప్పుడు మీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీకు టాప్ 5లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు వైల్డ్ కార్డ్స్లో అని అనిపించిన ఒక 2 నేమ్స్ అది కూడా మెన్షన్ చేయండి. సో చూద్దాం ఎవరు ఎంత బాగా ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఎవరు గేమ్ బాగా రీడ్ చేస్తున్నారు అనేది. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీక్స్లో ఆ గేమ్ ఎలా టర్న్ అవుతుంది ఏంటి అనేది చూడడానికి మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం అనుకున్న ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారు అనేది కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ మారుతూ ఉంటుంది కాబట్టి అదనమాట. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంకా 2 టాస్క్లు ఫిల్ చేస్తారు, అంతా డిస్కషన్స్. సో దీంట్లో ఏమైనా నేను మిస్ అయ్యాననిపిస్తే కమెంట్ చేయండి. సో రేపు మళ్ళీ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.